పిల్లలకి రైట్ టు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రైట్ టు ఫ్రీడమ్ ఇవ్వాలి. బిలో 18 చైల్డ్ మ్యారేజ్ చేయకూడదు. ఇంకా వాళ్ళ హెల్త్ విషయంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి డిఫరెంట్ టాపిక్స్ పైన అవగాహన కల్పించడం, వారికి ఒక డిస్కషన్ పెట్టడం, వారికి ఏమేమి కావాలి అనేది వారే చెప్తారు. ఇది మనకి వేరెవరో బయట నుంచి వచ్చి వారికి కావాల్సిన చేయడం కాదు. వారికి ఏ ఇష్యూస్ ఉన్నాయో, అడోలసెంట్ గర్ల్స్ వారికి ఏం కావాలో, ఏ ఇష్యూస్ పైన వారు మాట్లాడుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్లో చేస్తున్నాము. అదేవిధంగా డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చి ఉన్నాము. ఇప్పుడు మీ స్కూల్లో కూడా 16th రోజున కాంపిటీషన్స్ పెడతారు డిఫరెంట్ టాపిక్స్. సో దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి పెయింటింగ్, డ్రాయింగ్, స్లోగన్ కాంపిటీషన్, లోగో కాంపిటీషన్, సో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మీకున్న ఐడియాస్ ఏంటి అన్నది మీరు చెప్పాలి. సో మనం ఇప్పుడు ఎందుకు బంగారు బాల్యం అని పెట్టామంటే ఒకే ఒక సింపుల్గా మీ అందరికీ కూడా చెప్పాలంటే మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న అందరు పిల్లలు చాలా బాగా చదవాలి, చదివి డిగ్రీ పూర్తి చేయాలి, డిగ్రీ పూర్తి చేసి ఒక మంచి జాబ్కు వెళ్ళాలి, అంతే. అప్పుడు వారు చదువుతున్నప్పుడు స్కూల్లో వారికి ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. వారి ఇంటిలో ఆర్ పబ్లిక్ స్పేస్, మీ కమ్యూనిటీలో, సొసైటీలో పిల్లలకు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా వారు సేఫ్గా, సెక్యూర్గా ఫీల్ అవ్వాలి. మీరు ఇక్కడ అందరూ గర్ల్స్ చిల్డ్రన్ ఉన్నారు. సో కొన్ని విషయాలు మీకు అంటే స్కూల్లో కానీ ఆర్ బయట ఇక్కడ ఒక చోట్ల ఈ ఏజ్లో ఎస్పెషలీ ఎవరైనా మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచ్ చేయడం, ఆర్ ఇప్పుడు అందరు కూడా ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఫోన్స్లో ఎవరైనా కాల్ చేయడం, బెదిరించడం, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ అందరు కూడా తెలుసు. సో అటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి. కొంతమంది పిల్లలు భయపడిపోతున్నారు, కొంతమంది పిల్లలు ఫోన్స్లో ఎవరో తెలియని వారు స్ట్రేంజర్స్ కాల్ చేసి మాట్లాడటం, తర్వాత బెదిరించడం, అటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ఇప్పుడు మనకు జరుగుతున్నాయి, సొసైటీలో జరుగుతున్నాయి. ఇవి అన్నీ కూడా మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ జరిగితే, ఒకవేళ జరిగితే Twenty